వితౌట్ కాంప్రమైజ్. సార్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ మూవీ అండి? మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ మూవీతో? ఇది యాక్చువల్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఈ క్యారెక్టర్లో రొమాన్స్ ఉంది? రొమాన్స్ లేదు, రొమాన్స్ ఉండింది. మూడు హీరో ఉన్నాయి యాక్చువల్గా నాకు. సో బట్ ఒక రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఉండింది. ఓకే. మార్గన్లో నేను సీన్స్కి ప్రిపేర్ వెరీ సీరియస్ నోట్, సీరియస్గా ఉంటుంది, అండ్ దట్ ఈస్ అ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ హూ ఐ యామ్. కానీ దీంట్లో వచ్చి ఇట్ వాస్ వెరీ రిలేటబుల్, ఎందుకంటే నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను కూడా రిలేషన్షిప్లో ఉన్నాను. అండ్ అలాంటప్పుడు ఈ రిలేటబిలిటీ ఫ్యాక్టర్, ఈ బ్రేకప్లో వచ్చిన ఫేసెస్, ఎమోషన్స్ అన్నీ వాజ్ మచ్ వెరీ రిలేటబుల్. నాకే ఈ లెవెల్కి రిలేటబుల్గా ఉండేటప్పుడు ఐ థాట్ ఆఫ్ హౌ రిలేటబుల్ ఇట్ విల్ బీ టు అదర్ పీపుల్. అండ్ relatability doesn't make a good film, sir. Relatability blended with proper entertainment, knowing where to draw what line అనేది will help determine whether a film is good or not. Our relatability with entertainment, comedy and everything mixed properly is what made Boki such a good film. అంటే మేము ట్రయల్లో చూసినప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, ఇంటికి రమ్మంటుంది, ఆ ప్లేస్ ఈ ప్లేస్ అని చాలా కన్ఫ్యూజన్ తర్వాత మళ్ళీ ఏ ప్లేస్ అని అడుగుతుంది. సో అది ఒక్క సీను విల్ అట్రాక్ట్ సో మెనీ ఆడియన్స్, సో మెనీ రిలేటబుల్ టు దట్ సీన్. సో చేసేటప్పుడు ఫస్ట్ ఆ సీన్ చూసినప్పుడు మీ ఇద్దరికి ఏమనిపించింది? వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆఫ్టర్ లిజనింగ్ దట్ సీన్? అమ్మాయికి అవకాశం ఉంది. అజయ్, మీకు ధనుష ఆ సీన్ విన్నావా? ఇంట్లో ఎవరు లేరు, ఇప్పుడు రమ్మంటావా లేదు, సో సినిమా హాల్కి రమ్మంటే నీ మొహం చూసి మాట్లాడాలి, సరే బైక్ మీద వెళ్దాం అంటే అందరూ మనం చూస్తారు, ఏయో కారణాలు చెప్పి మళ్ళీ చివరిలో ఎక్కడికి వెళ్దాం అంటారు. సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆఫ్టర్ లిజనింగ్ దట్ సీన్? చాలా రిలేట్ అవుతుంది. నవ్వుకున్నావు బాగా? అవును అవును. అది సినిమాలో రావు లేదా? లేదు లేదు, ఓకే, ప్రోమో మాత్రమే. ఓకే. సినిమా వచ్చి ఆ ప్రోమో ఫ్లేవర్ ఫుల్గా ఉంటుంది అనేది. సో ఆ సీన్ ఉంటుందేమో అనుకున్నాను నేను. లేదు, ఇలాంటి ఇంకా ఇంటెన్స్గా, ఇంకా భయంగా సీన్స్ ఉంటుంది. ఓకే, ఆ సీన్ ఎంజాయ్ చేసావు? పోనీ ఎంజాయ్ చేసావు. డైలాగ్స్ మాట్లాడప్పుడు నాకు చాలా రిలేట్ అవుతుంది. నన్ను కూడా సమ్ టైమ్స్ ఇలాగా చేస్తావు కదా అని అనిపించింది. ఓకే.